హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సాయిప్రియ. ఇవాళ మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ గారు. వారితో పాటు కొన్ని చిట్ చాట్ ముచ్చట్లు. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? యా ఐఎమ్ గుడ్. సో ఇప్పుడు కొత్తగా ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇప్పుడు రైట్ నౌ స్టార్ మ్యాన్ హాట్ స్టార్ లో నువ్వుంటే నా జతగా ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ దేర్ ఆర్ అదర్ ప్రాజెక్ట్స్ విచ్ హావ్ సైన్డ్. అది ఇంకా షూట్ లో ఉన్నాయి. అండ్ మీరు ఇప్పుడు రీసెంట్ గా బిగ్ బాస్ కూడా వెళ్ళారు కదా, అవును, నువ్వుంటే నా జతగా ప్రమోషన్స్ కోసం అని చెప్పేసి. సో ఇన్విటేషన్ ఎవరి నుంచి వచ్చింది? ఆబ్వియస్లీ బిగ్ బాస్ నుంచే కదా, స్టార్ మ్యాన్ నుంచి. ఐ థింక్ వి వర్ ది ఫస్ట్ ప్రాబబ్లీ అదే స్టార్ మా సీరియల్ అని చెప్పొచ్చు టు గో ఇన్ టు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి కంటెస్టెంట్స్ తో గేమ్ ఆడడం ప్రాబ్లీ ఫస్ట్ టైం అని అనుకుంటున్నా. నా తర్వాత ఇంకా వేరే ప్రోగ్రామ్స్ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. యా. సో ఇది మీరు అక్కడ మనకి చూపించేది ఒక 10 minutes చూపిస్తారు. మీరు ఎంతసేపు ఉన్నారు అక్కడ? నేను ఒక 3 to 4 hours ఉన్నా. బట్ ఐ థింక్ 24/7 లో బాగానే ఎక్కువసేపు వచ్చింది. ఎపిసోడ్ లో ప్రాబ్లీ 10-15 minutes అనుకుంటా. ఐ థింక్ అది 1 hour ఎపిసోడ్ లో క్రంచ్ చేయాలి కదా. సో అగైన్ మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్ళడం ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఐ ఫెల్ట్ నాస్టాలజిక్. గేమ్ ఆడడం అదంతా కొంచెం చాలా డిఫరెంట్ గా అనిపించింది. మామూలుగా గెస్ట్లు వెళ్తున్నప్పుడు గేమ్ ఆడిపించారు కదా, అందులో నేను చాలా ఫిజికల్ టాస్క్ ఆడాం. సో అన్ని పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. ఓకే. సో పాత రోజులు అంటే మీ కన్వర్సేషన్ విత్ శ్రీ సత్య గారిది బాగా మనకి ఇదయింది కదా. ఓకే. సో నిజంగానే అది రియలా మీరు ఏమనుకుంటారు? అంటే మీరేమంటారు? కాన్వర్సేషన్ బేసిక్ గా ఏముంటుంది, నార్మల్ లైక్ కంటెస్టెంట్స్ పద్ధతి ఎలాంటి ఉండేవో అలాంటివి ఉండేది, ఫ్రెండ్లీ. ఇప్పుడు నేను సత్యదన్నే కాదు, వసంతితో కూడా అట్లా ఉండేవాడిని, శ్రీహాంతలో ఉండేవాడిని, రేవంత్, వీఆర్ ఆల్ బ్యాచ్. కాబట్టి మీ ఇద్దరు ఎక్కువ హైలైట్ అయ్యాం. కానీ మీరు చేసిన హోటల్ టాస్క్ లో బాగా ట్రెండ్ అయింది. నిజంగా మీ రియలిస్టిక్ బిహేవియర్ బయటకు వచ్చింది. అంటే నిజంగానే అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్య పైన ట్రూగా లవ్ చేస్తున్నట్టు, అంటే ఆ వ్యూ అనేది అట్లా కనిపించింది మనకి నిజంగానే. అంటే మా టాస్క్ కూడా అట్లాంటిదే బేసిక్ గా. అదేంటంటే పనులు చేయించుకోవాలి, డబ్బులు ఇచ్చి పనులు చేయించుకోవాలి. సో కొంచెం మేము అలా ఫన్నీగా అలా ట్రై చేసాం. అంటే వాంటెడ్ గా మీరు అనుకొని చేశారా, అంటే బాగా వెళ్ళాలని చెప్పి? అలా అని కాదు, బేసిక్ గా నేను అడిగిన ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి సర్వీస్ ఉంటది. నేనేంటంటే ఫుడ్ కలిపి పెట్టాలి, ఇలాంటివి చేయాలి, అలాంటి చిన్న చిన్నవి అడిగా. కొంతమంది ఏంటంటే మసాజ్ ఇలాంటివి అడిగారు, అవి బాగు అని చెప్పి నేనంటే కొంచెం బేసిక్ టాస్క్స్ అడిగా. నాకు కాఫీ పెట్టు, ఆర్ లంచ్ చేయి, నోట్లో పెట్టు. అది కూడా టాస్క్ లో భాగమే. దట్ వాస్ పార్ట్ ఆఫ్ ద టాస్క్. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆర్ వాటెవర్ కొంచెం అట్లా పని చేయించుకోవాలి అన్నది పాయింట్. హోటల్ వాళ్ళు ఏంటంటే హోటల్ పని చేస్తున్నారు, నేను కస్టమర్ కదా, అట్లా నేను ఇలా చేస్తే నీకు ఇలా డబ్బులు ఇస్తా అన్నట్టు. అది కాకపోతే అది వేరే యాంగిల్ లో వెళ్ళిపోయింది. అంటే నిజంగానే మీరు ఫీల్ అవ్వలేదా? నిజంగా అదేం లేదు, నా టాస్క్ లోనే ఆడాం మేము. అండ్ బయట కూడా చాలా టైమ్స్ కూడా చెప్పారు నాకు శ్రీ సత్య అంటే ఇష్టం, క్రష్ అని. మీరు జీన్స్ కూడా వెళ్ళినట్టున్నారు. అది కూడా టాస్కే. అది అప్పుడు కూడా చెప్పాను మీరు, అది కూడా టాస్కే. టాస్క్ లో ఏంటంటే దే ఆస్క్డ్ మీ టు ప్రపోజల్. యాక్చువల్లీ 2 టాస్క్లు చేసాం. ఒకటి ప్రపోజల్, సెకండ్ టాస్క్ ఏంటంటే మేము ఆల్రెడీ మ్యారీడ్ అండ్ దెన్ షీ ఈస్ ఆస్కింగ్ ఫర్ డైవర్స్ అండ్ దెన్ నేను కన్విన్స్ చేయాలి వద్దన్నది. ఆ 2 చేసాం, 2 ఉన్నాయి వీడియోస్ మీరు చూస్తే. కానీ ప్రపోజల్ చాలా వైరల్ అయిపోయింది. ఓకే. సో వాసంతి కృష్ణన్ తో కూడా చాలా వరకు డాన్స్ కూడా చేశారు కదా. సో ఎలా అనిపించింది? షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, నాకు చాలా మంచి ఫ్రెండ్, వెరీ కంఫర్టబుల్. అందుకే మేము ఇద్దరం అంత నాన్ కాంట్రవర్షియల్ గా డ్రామా లేకుండా ఒక షో అంతా రన్ చేసుకున్నాం. కానీ స్క్రీన్ మీద శ్రీ సత్యతో మీరు బాగా సెట్ అయింది మీ ఇద్దరికి. కానీ మీకు ఎక్కువగా ఛాన్సెస్ మాత్రం వాసంతి గారితోనే వచ్చాయి కదా. అంటే యాక్చువల్లీ ఆ షో నేను నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, శ్రీ సత్య అండ్ వసంత్ ఇద్దరు అన్నారు. కానీ ఆ టైంలో శ్రీ సత్య హౌస్ లో ఉండింది. షీ వాజ్ ఐ థింక్ టాప్ 6 1 week ముందర ఎలిమినేట్ అవ్వాలి. మా షూట్ ఏంటంటే బిఫోర్ బిగ్ బాస్ స్టార్ట్ చేస్తారు, బీబీ జోడీది. సో నేను ఐ హ్యాడ్ టు చూస్ బిట్వీన్ వసంతి ఆర్ శ్రీ సత్య. అండ్ సత్య మైండ్ సెట్ ఎలా ఉందో తెలియదు, బయటకు వస్తే కానీ తెలియదు చేస్తుందో లేదో షో. బికాస్ మనం వేరే జోన్ లో ఉంటాం, అప్పుడే వెంటనే వచ్చి షోలో పర్ఫామ్ చేయలేం. ఇనయ ఫేస్ దట్. ఇనయ అప్పుడే ఎలిమినేట్ అయింది, అప్పుడే అమ్మాయి 1 week వెంటనే వచ్చి ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేయాల్సి వచ్చింది. సో అంత టైం ఉండలా, అందుకని వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు, ఎలిమినేట్ అయిపోయారు వెంటనే. పర్సనల్ గా మీ ఒపీనియన్ లో శ్రీ సత్య బెస్టా, వాసంతి కృష్ణన్ బెస్టా? ఇద్దరు వాళ్ళ విషయంలో బెస్ట్. వాళ్ళు బెస్ట్. మీకు పేరింగ్ ఎవరు బాగా అనిపించారు?
ఆ షో ప్రకారం వసంతి వాజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ మీ ఆ టైం పీరియడ్ లో. అంటే బిగ్ బాస్ లో అంటున్నారా? బీబీ జోడి గురించి అంటున్నా. సో రెండు అయిపోయిన తర్వాత ఎవరితో మీకు బాగా అనిపించింది అంటే ఈ కెమిస్ట్రీ? అంటే అంటే మీకు అనిపిస్తుంది కదా శ్రీ సత్యతో పెద్ద ఇదే అంటే అంత ఎక్కువ ఇంటరాక్షన్ అంటే బిగ్ బాస్ లోనే. డాన్స్ షో అంతా నేను ఎక్కువ అంటే ఎక్కువ కాదు, అంత వసంతితోనే చేసింది. శ్రీ సత్యతో డాన్స్ చేసింది ఏం లేదు. యాజ్ ఇన్ ఎప్పుడైనా చిన్న చిన్నవే గానీ మై ట్రావెల్ విత్ వసంతి వాజ్ మోర్ దాన్ విత్ శ్రీ సత్య. సో బట్ బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. స్టిల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు మీ. అండ్ మీరు చూడడానికి కొన్ని లుక్స్, మాట్లాడే టోన్ ఇదంతా నాగ చైతన్యలా ఉంటుంది. సో మీరేమైనా నాగ చైతన్య ఫాలో అవుతారా లేకపోతే? అనిపించిందా? నాకు అనిపించింది. ఫాలో అవుతున్నట్టు అనిపించిందా కావాలని? లేదు జెన్యున్ గా మీకు ఉందేమో, బట్ మీరేమైనా అంటే చాలా మంది చెప్పుంటారు కదా. చెప్పారు అంటుంటారు, అంటే ఒక్కొక్కళ్ళు చెప్తుంటారు. మా ఫాదర్ అయితే నాగార్జున సార్ అంటారు, కొంతమంది హిందీ యాక్టర్ల పేర్లు చెప్తారు. బట్ ఇంకేం జూనియర్ నాగచైతన్య ఉన్నారు చూడడానికి నాకైతే. ఓకే, థ్యాంక్ యూ. ఐ గెస్. సో మీరు నాగ చైతన్యతో కలిసి వర్క్ చేశారు? ప్రేమంలో చేశారు. అనుపమ మీరు చూస్తే ఫ్రేమ్ లో పక్కన పెట్టుకుని చూడొచ్చు. నేను అదే సిమిలర్ ఉంటారు. ఉన్నారు. ఓకే, అంటే లుక్స్ సేమ్ ఉంటాయి కదా, హెయిర్ స్టైల్ పక్కన పెట్టేస్తే. ఓకే, యా. సో అనుపమ గారితో మీరు హీరోయిన్ తో చేశారు కదా, ఎలా అనిపించింది? షీస్ గుడ్. అప్పుడు తన ఫస్ట్ మూవీ అండ్ షీ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ ఫ్రెండ్లీ, నో టాంట్రమ్స్. ఇన్ఫాక్ట్ నాగ చైతన్య కూడా ఇస్ వెరీ గుడ్, హీ వాజ్ వెరీ గుడ్ కో యాక్టర్. అప్పుడు ఐ మెట్ హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్ బిఫోర్ ద షూట్, ఆఫ్టర్ ద షూట్. సో ఈస్ వెరీ నైస్ గై, చాలా చిల్డ్. I've worked in other film actors movies లో కూడా, బట్ ఆ డిఫరెన్స్ నేను చూసా మిగతా యాక్టర్స్ కి తినకి. అస్సలు ఈగో ఉండదు ఆ మనిషికి. ఐ వాజ్ ఏబుల్ టు సిట్ ఇన్ ద సేమ్ టేబుల్ విత్ హిమ్. ఒకసారి షూట్ బ్రేక్ లో బయటకు వస్తాం కదా, సో కూర్చోడానికి ప్లేస్ లేదు ఎక్కడ అని చెప్పి చూస్తున్నా. హీ వాజ్ సిట్టింగ్ అట్ ఎ టేబుల్. వెంటనే ఆస్క్డ్ మీ అండ్ హీ పక్కన కూర్చో అన్నాడు అనమాట. I don't think other heroes would have done that ఆ టైంలో, అంటే అట్ హిస్ స్టేచర్ అలా అనిపించింది నాకు. ఐ ఫెల్ట్ హీ వాజ్ వెరీ నైస్ అనిపించింది. అండ్ అర్జున్ గారికి ఏదైనా విషయం ఈజీగా బోర్ కొట్టేస్తుంది కదా? అలా ఏం లేదు, కొత్తగా కావాలి లైక్ అంటే బోర్ కొట్టేస్తుంది, అంటే తొందరగా బోర్ కొట్టేస్తుంది ఒక టాపిక్ అనేది మీకు, నేను విన్నంత వరకు. ట్రై చేయాలి అని చెప్పేసి మీరు చెప్పిన ఇంటర్వ్యూస్ లో కానీ చూసుకుంటే మీరు బేసిక్ గా రోల్స్ ప్లే లో యాజ్ ఇన్ వెన్ ఐ యామ్ పర్ఫార్మింగ్ సర్టన్ రోల్, సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్ నాకు బోర్ కొట్టిచ్చేస్తాయి. అంతేగాని నాట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. యా, దేర్ ఆర్ సర్టన్ కాన్స్టెంట్స్. అండ్ మీలో ఇంకో తెలియని టాలెంట్, మీరు రైటర్ కూడా అని విన్నాం. చేసేవాడిని, రాసేవాడిని. ఈ మధ్య ఏమైనా ట్రై చేశారా? ఇప్పుడు ఏమైనా ట్రై చేశారా? ఏం లేదు ఈ మధ్య. అంటే ఐ జస్ట్ హెల్ప్ మై డైరెక్టర్ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా స్టోరీ డిస్కషన్స్ లో, ఈ జామింగ్ అంటారు కదా, రైటింగ్ సెషన్స్, అలా కూర్చుని ఐడియాస్ త్రో చేసుకుంటూ ఇట్లా చేద్దాం. అంటే మీకు ముందు నుంచి ఉండిందా అట్లా అంటే మీరేమైనా రాసారు? అంటే రాయడం ఇన్ ద సెన్స్ నేను హావ్ డన్ కపుల్ ఆఫ్ కాన్సెప్ట్ సాంగ్స్ చేసా. అంటారు కదా వాటిని ఏమంటారు, స్క్రిప్ట్స్. అండ్ ఒక వెబ్ సిరీస్ స్క్రిప్ట్ రాసా కానీ దీని మెటీరియలైజ్ అది అవలా. కవర్ సాంగ్స్ ఒక 2 songs డైరెక్ట్ చేశాను నేను. సో వాటికి స్క్రిప్ట్స్ నేనే రాసా, లైక్ స్క్రీన్ ప్లే అవి. అంటే రైటర్ అంటే రాయాలి అంటే మనకి థాట్ రావాలి. ఒకరిని చూస్తే ఈజీగా మీరు చెప్పగలరా? అర్థం కాల. ఒక పర్సన్ ని చూస్తే మీరు ఒక లైన్స్ వచ్చేస్తుంటాయా మీ థాట్? లేదు, ఆ పోయిటరీ కాదు నేను రాసేది. నేను రాసేది జస్ట్ కథకర గురించి స్క్రీన్ ప్లే, లైక్ ఇట్లా ఉంటే బాగుంటుంది, సజెషన్స్, స్క్రీన్ ప్లే ఆర్ డైలాగ్స్. అంటే నేను ఎక్కువ డైలాగ్స్ రాయను కానీ ఐ ట్రై టు కొంచెం మాడిఫై ఆర్ ఆ టైం కి కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది అలా అనుకుంటా. ఇప్పుడు ఇన్స్టంట్ గా ఏదైనా చెప్పాలి అంటే అది లేదు, ఆ పోయిటరీ లేదు నా దగ్గర. నేను రాసేది ఏంటంటే కథకు సంబంధించిన స్క్రీన్ ప్లే ఇలా వెళ్తే బాగుంటుంది, స్టేజింగ్ ఆఫ్ ద సీన్స్. ఆర్ ఇప్పుడు కొన్నిసార్లు రైటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు బాగా ఎక్కువ రాస్తారు. సో ఐ ట్రై టు దాన్ని బ్రీఫ్ చేయడానికి ట్రై చేస్తుంటా. ఇంత లాగ్ ఉంటుంది, మనం లెట్స్ డూ సంథింగ్ లైక్ దిస్, ఇట్లా చేస్తే ఐడియా బాగా కన్వే అవుతుంది ఆర్ ఎమోషన్ కన్వే అవుతుంది, అలాంటివి చేస్తా గానీ. బట్ ఇంత ఏదో అమ్మాయిలు చూసి వర్ణించడం అది రాదు, ఆ టాలెంట్ లేదు నాకు.
సో శ్రీ సత్య పైన క్రష్ లేదని చెప్పారు, అది అయిపోయింది. సో అబద్ధం చెప్పకుండా ఇప్పుడు మీకు కరెంట్ క్రష్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? కెమెరా. ఇండైరెక్ట్ కూడా చెప్పారా? కెమెరానే. కెమెరానా? ఎస్, ఇంకెవరు లేరు ప్రస్తుతానికి. నో బ్రేకప్స్? బ్రేకప్స్ అయ్యాయి, చాలా కాలం అయింది. అయ్యి ఆల్మోస్ట్ ఐ డోంట్ నో 3-4 years అయిందేమో. ఐ స్టాప్డ్ ఈవెన్ రిమెంబరింగ్ ఇట్. కరెంట్లీ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ వర్క్ 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 వర్క్. ఇంకా అసలు ఇంకా క్రష్లు అంటే ఉంటాయి కానీ అంత ఎట్లా చెప్పాలి, ఇట్స్ నాట్ టు వే ఆర్ డిన్ మెటీరియలైజ్. ఇంకా సో ఇంకా నా పనిలో నేను ముందుకు వెళ్ళిపోతున్నా అట్లా. సో అర్జున్ కళ్యాణ్ కి గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైతే లేదు? ఇప్పుడైతే ఎవరు లేరు. ఓకే. సో ఏమైనా లవ్ చేసి రిగ్రెట్ అయినది థింగ్ ఏమైనా ఉందా? రిగ్రెట్ ఏ ఉండదు, మిస్ అంటే లర్నింగ్స్ ఏ ఉంటాయి కానీ రిగ్రెట్ ఉండదు. అదే ఓకే, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఇన్ ద సెన్స్ ఓకే మేబీ ఇది చేయడం వల్ల, ఇప్పుడు డార్క్నెస్ ఉండడం వల్ల లైట్ విలువ తెలిసేది అట్లా. సో ఎవ్రీథింగ్ ఇస్ ఎ లర్నింగ్. రిగ్రెట్ అయితే ఏం లేదు. ఒక అమ్మాయిలో నచ్చాల్సినవి ఏంటి మీకు ఎక్కువ? అంటే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ మీడియా ప్రొఫెషన్ లో ఉన్నారు కదా, సో ఇలాంటి అమ్మాయి అయితే బెటరా, లేకపోతే బయట జాబ్ చేసే పర్సన్? ఆర్ నాకు అలాంటిది ఏం లేదు. క్లిక్ ఐ మీన్ వైబ్ కనెక్ట్ అవ్వాలి బేసిక్ గా. ఓన్లీ వైబ్ మెయిన్ అది. ఈ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ ఏం లేదు. ప్రొఫెషన్ గురించి ఏదైనా పట్టించుకోను నేను. జెన్యూన్ గా ఉండాలి ఫస్ట్ థింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ ప్రొఫెషన్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అదే లేకుండా ద పర్సన్ హ్యాస్ టు బి జెన్యూన్. లైక్ ఐ సెడ్, వైబ్ ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి, థాట్స్ మ్యాచ్ అవ్వాలి. అండ్ మిగతా ఫిజికల్ ఆస్పెక్ట్స్ వదిలేస్తే ఇంపార్టెంట్. మీకు కామెడీ రోల్స్ కూడా బాగా ఇష్టం అని విన్నా. ఇష్టం, అవును. నిజమేనా? చాలా ఇష్టం నాకు. మీరు హీరో కదా, కామెడీ రోల్స్? ఐ డోంట్ నో, సంహౌ నాకు కామెడీ పెర్ఫార్మ్ చేయడం ఇష్టం. అంటే నాకు పెద్ద ఎక్కువ ఛాన్స్ రాలేదు కానీ ఈ మధ్య 1-2 సిరీస్ లో చేశా. అంత ముందర మిస్ అమ్మా అని ఒక వెబ్ సిరీస్ లో ట్రై చేశాను, అది బాగా వర్కౌట్ అయింది. అప్పటి నుంచి ఐ వాజ్ లిటిల్ కాన్ఫిడెంట్. నా ఫస్ట్ వెబ్ సిరీస్ కూడా కొంచెం కామెడీయే, నేను నా గర్ల్ ఫ్రెండ్ అని. ఇప్పుడు చేస్తున్నది కూడా భ్రమరాంబికతో చేస్తున్నా, అది కూడా కామెడీ జోన్. అది ఫుల్ స్లాప్ స్టిక్ కామెడీ. అది ఐ ఫీల్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ కామెడీ. ఐ లైక్ డూయింగ్ కామెడీ. ఇష్టం, యా, కామెడీ ఇష్టం. ఇంకా నెగిటివ్ ఇష్టం నాకు, గ్రే రోల్స్. మీరు ఏమైనా టక్ జగదీష్ మూవీలో ప్లే చేశారా? లేదు, చేయలేదు. టక్ జగదీష్ లో చేయలేదు. ఓకే. సో ఇప్పుడు ఇండస్ట్రీలో మనకి ఛాన్సెస్ రావాలి అంటే అమ్మాయిలకి ఈజీగా వచ్చేస్తాయి. సో అబ్బాయిలకి ఛాన్సెస్ అనేవి ఈజీగా రావు. సో మీరేం హార్డ్ వర్క్ చేస్తారు? అబ్బాయిలు చాలా మందికి బేసిక్ గా తెలియదు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తుంటారు. అర్జున్ కళ్యాణ్ ఏం చెప్తాడు? ఇట్ ఈస్ డెఫినెట్లీ హార్డ్ ఫర్ అవుట్ సైడర్స్. అంటే ఇండస్ట్రీ కిడ్స్ కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా హార్డే అది. దానికి ఒక వే అంటూ ఏం లేదు. ఏ వే వర్కౌట్ అవుతుంది అన్నది ఎవరికి తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, యూనో, ఎవ్రీ జర్నీ ఇస్ డిఫరెంట్. మన కాన్స్టెంట్ స్ట్రగుల్ ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ వర్క్ సమ్ ప్లాట్ఫామ్, ఎక్కడో చోట. అది యూట్యూబా, టీవీయా, ఇన్స్టాగ్రామా, డజంట్ మ్యాటర్. యూ నీడ్ టు కీప్ ప్రూవింగ్ యువర్ టాలెంట్. నేను ఇట్లా చేయగలను, ఇలా ఉంటా చూపించుకోవడానికి. దెన్ ఇఫ్ ద రైట్ ఆపర్చునిటీ కమ్స్, ఇప్పుడు ఆడిషన్స్ నడుస్తుంటాయి కదా రోల్స్ కి, వాటి వీటికి. అండ్ కాన్స్టెంట్ గా నెట్వర్కింగ్ చేయాలి ఇండస్ట్రీలో, డైరెక్షన్ టీమ్ తో గానీ, ప్రొడ్యూసర్స్ తో గానీ. సో యూ నీడ్ టు బి ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఆ పిఆర్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ టైం కి కాస్టింగ్ డైరెక్టర్స్ కూడా ఫ్రెండ్స్ ఉండాలి. చెప్పలేము ఏ టైం కి ఏ ఆపర్చునిటీ వస్తుందో తెలియదు. దెన్ యూ హ్యావ్ టు గో గివ్ ఆడిషన్ అండ్ గోల్ అంటే ఏముంది, ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అవ్వాలి లీడ్ రోల్ గా ఇండస్ట్రీలో, ఒక డీసెంట్ మార్కెట్ తోటి. సో అంటే ఇప్పుడు మీకు వచ్చిన ఛాన్స్ వేరే వాళ్ళు లాగేసుకున్నది సిచ్యువేషన్స్ ఏమైనా చూసారా? నాకు తెలీదు ఆనెస్ట్లీ. లాగేసుకునేంత అయితే ఏం లేదు కానీ ఐ డోంట్ థింక్ అలాంటివి అయితే నేను అబ్జర్వ్ చేయాల. బట్ ఆబ్వియస్లీ నాకు ఇందాక చెప్పినట్టు మాకు ఆపర్చునిటీస్ రావడమే చాలా కష్టం. అంటే దే ఆల్ బయట నుంచి వచ్చే వాళ్ళకి మార్కెట్ ఉందా లేదా అని చూస్తారు ఫస్ట్. అది కొంచెం ఇబ్బందిగానే ఉంటది మాకు. బికాజ్ మాకు ఆపర్చునిటీస్ వస్తే గానీ మార్కెట్ రాదు, మార్కెట్ వస్తే గానీ ఆపర్చునిటీస్ ఉండవు. సో అది కొంచెం ఇండస్ట్రీ కిడ్స్ కి అప్లై అవ్వదు. సో ఎప్పుడో
ఒక ఫ్యూ ఫిల్మ్ మేకర్స్ దే విల్ థింక్, కొంతమంది మార్కెట్ అన్నా పర్లేదు ఇది బాగా వస్తాడు, ఈ రోల్ సెట్ అవుతాడు, అలాంటి ఫిల్మ్ మేకర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు తీసుకుంటేనే మాకు ఛాన్సెస్ వస్తాయి. లైక్ దట్స్ హౌ ఐ గాట్. నేను చేసిన ప్లే బ్యాక్ గానీ, పెళ్లి కూతురు పార్టీ గానీ. అండ్ ఫిదా మూవీలో మీకు ఛాన్స్ వచ్చి తర్వాత క్యాన్సిల్ అయిపోయిందని విన్నాం, అది ఏంటి? అది ఏంటో నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. ఐ షాట్ ఫర్ 4 days అండ్ విత్ సాయి పల్లవి. somehow they felt ఇంకొక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అయితే బెటర్ అని అనుకున్నారు. షూటింగ్ అయిపోయిందా? షూట్ చేసాం, 4 days షూట్ చేసాం. బట్ దే థాట్ ఆ రోల్ కొంచెం పెద్ద రోల్ ఇన్ ది సెన్స్ వెన్ రైటింగ్ స్టేజ్ లో. తర్వాత మూవీ ఎడిట్ అయిపోయాక రోల్ చాలా చిన్నది అయిపోయింది. ఆ చేసిన యాక్టర్ కూడా పెద్ద హెల్ప్ అవ్వాలా, నాకైతే హెల్ప్ అయ్యేది. ఇండస్ట్రీలో మీరు ఎవరిని రోల్ మోడల్ గా తీసుకున్నారు? నాని, అడిశేష్, who came from nothing, like బ్యాక్గ్రౌండ్ లేకుండా who made it. అంటే ఇప్పుడు వాళ్ళే కదా బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకి. ఎలాంటి సపోర్ట్ లేకుండా వాళ్ళు బాగా పైకి వెళ్ళారు. నాకు నాని ఇష్టం, అడిశేష్ ఇష్టం. ఐ హ్యావ్ మై ఫేవరెట్, నాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. బట్ ఇన్స్పిరేషన్ అయితే నాని, షారుఖ్ ఖాన్. ఓకే, సో పర్సనల్ గా మీకు ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా, హీరోస్? ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు. ఐ డోంట్ థింక్. డైరెక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ హీరోస్ అంటే ఎగ్జిస్టింగ్ హీరోస్ అంతే, అంటే పరిచయాలు ఉన్నాయి అంతే, ఫ్రెండ్స్ ఏం కాదు. మీకు ఎక్కువ వరకు సైడ్ క్యారెక్టర్స్ వస్తుంటాయా, లేకపోతే హీరోగా ఏమైనా ఛాన్సెస్ వచ్చాయా ఇప్పుడు ప్రెసెంట్? ఇప్పుడు ఒక హాట్ స్టార్ వెబ్ సిరీస్ కూడా సైన్ చేశా. ఇట్స్ లైక్ మల్టీ లీడ్ ప్రాజెక్ట్. అది ఇంకా షూట్ స్టార్ట్ అవ్వాలి. అంటే వేరే మల్టీ స్టోరీస్ ఉన్నాయి, వేరే స్టోరీస్ స్టార్ట్ అయిపోయాయి, నాది ఇంకా అవ్వలేదు, స్టార్ట్ అవ్వాలా. ప్రస్తుతానికి అది అయితే ఉంది. ఇంకోటి చేసాము, అది కొంచెం ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చి ఆగింది. అది దట్స్ లైక్ సెకండ్ లీడ్ రోల్. రాహుల్ విజయ్ మెయిన్ లీడ్. ఆ రెండు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఒకవేళ మీకు మల్టీ స్టారర్ లో ఏదైనా సినిమా ఛాన్స్ వచ్చినట్లయితే మీకు సెకండ్ లీడ్ ఇస్తే చేస్తారా, ఫస్ట్ లీడ్ ఇస్తే చేస్తారా? అదేం లేదు, ఐ మీన్ ఐ డూ ఇట్ ఇఫ్ ఇట్స్ అ గుడ్ రోల్. ఇప్పుడు నేను చెప్పా కదా మీకు, ఇప్పుడు నేను మళ్ళీ రాహుల్ విజయ్ దాంట్లో సెకండ్ లీడే. అండ్ ఇప్పుడు హాట్ స్టార్ వెబ్ సిరీస్ కూడా లీడ్స్ అని చెప్పలేం కానీ ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ ఇంపార్టెంట్. అట్లాంటివి అనమాట, ఆంథాలజీ స్టోరీస్ అంటారు. లైక్ దెర్ ఆర్ అరౌండ్ 5 to 6 క్యారెక్టర్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అట్లాంటి జోన్ అది. సో రోల్ బాగుంటే చేసేస్తా, డజంట్ మ్యాటర్ ఫస్ట్ లీడా, సెకండ్ లీడా, నెగిటివ్ పాజిటివ్ ఏం ఆలోచించను. రోల్ బాగుండాలి, కథ బాగుండాలి, ఐ విల్ బి వెరీ హ్యాపీ టు డూ ఇట్. ఇప్పుడు అంత లగ్జరీ ఏం లేదు, నాకు అదే కావాలి. ఓకే, అండ్ మీరు సోషల్ సర్వీసెస్ కూడా చేస్తున్నట్టు నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసాను, ఏదో వినాయక చవితి అప్పుడు ఏదో చేసినట్టు. రైట్, ఏం జస్ట్ ఫుడ్ పెట్టాను, డొనేషన్. అండ్ బిగ్ బాస్ అనగానే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో బిగ్ బాస్ లో మీరు చాలా డేస్ ఉన్నారు, బానే వచ్చిందా రెమ్యూనరేషన్? పర్వాలా, బానే అంటే ఓకే, డీసెంటే. సగం మిగతా ఖర్చులు వెళ్ళిపోయాయి. ఓకే, సో యాస్టిస్ చూపించినట్టు అలాగే ఉంటుందా బిగ్ బాస్, లేకపోతే ఎక్స్పెక్టేషన్ ఒకలాగా బయట ఒకలాగా అనిపిస్తుందా? అంటే స్క్రీనింగ్ లో మనకి బాగా అనిపిస్తుంది కదా, సో లోపల మీరు పర్సనల్ గా ఉన్నారు కాబట్టి ఏమనిపించింది? ఇంచుమించు అలానే ఉంటుంది. బేసిక్ గా మీరు 24/7 చూస్తే ఎక్కువ రియాలిటీ కనిపిస్తుంది. 1 hour ఎపిసోడ్ లో వాళ్ళు కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకుంటారు. లైక్ వాళ్ళ టీఆర్పీ డ్రామా ఏది వర్కౌట్ అవుతుందో దాన్ని బట్టి వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు. అంటే మీకు ముందే ఏమైనా ఇంటిమేషన్ ఇస్తుంటారా, ఇలా చేయండి అలా చేయండి అంటారా, లేదు రియలిస్టిక్ కదా? మాకు ఇంటిమేషన్స్ అంటే వీళ్ళతో గొడవపడు, వాళ్ళతో చేయి అట్లేం రావు. బేసిక్ గా ఏమంటారంటే ఎవ్రీబడి హ్యాస్ ఎ రోల్ ప్లే, వాళ్ళు అలా చూస్ చేసుకుని పంపిస్తారు. అండ్ హింట్స్ వస్తాయి లైట్ గా, హింట్ లాజన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ అలా అంటారు. కానీ ఇప్పుడు ప్రతిసారి నన్ను మాకు వీకెండ్ నాగ్జార్ కలిసినప్పుడు నన్ను సత్యాన్ని కలిసి ట్యాగ్ చేసి ఇలా కొంచెం ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తూ ఇంకేవో అలా ఏవో అంటుంటారు కదా, ఇంకా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ, ఇంకా ఎక్కువ చేయండి, ఏదో ఫన్ అట్లా ఉంటుంది. సో మేము దాన్ని అనలైజ్ చేసుకుని ఓహో ఓకే ఇది వర్కౌట్ అవుతుందా, అచ్చా ఇది అవ్వట్లేదా, అలా మేము అనలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం స్పాంటేనిటీ గా. అంటే ఈ ఎమోషనల్ క్యారీ చేయడం, ఈగోస్, గొడవలు, ఫైట్స్ రియలిస్టిక్ కదా? నిజంగానే అయితే గొడవలు అవి కొంతమంది కొన్ని సార్లు దే ఓవర్ డూ ఇట్ జస్ట్ ఫర్ కంటెంట్ సేక్. బట్ గొడవలు అయితే కొంతమంది ఉంటారు కావాల్సి గొడవ పెట్టుకునే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అది మనం అంటే
దట్ డజంట్ అప్లై ఫర్ ఎవ్రీబడి. అందరూ కావాలని గొడవ పెట్టుకుంటారని చెప్పలేం. కొంతమంది ఉంటారు అలా గొడవలు పెట్టుకునేటోళ్ళు. ఓకే. సో మీకు ఒక ఛాన్స్ వస్తే ఒక హీరోతో యాక్ట్ చేయడానికి సెకండ్ హీరోగా ఎవరిని చూస్ చేసుకుంటారు? ఛాన్స్ కనుక వస్తే మీకు ఎవరితో చేస్తా అలాంటిది ఎవరితో చేస్తారు, అది ఓకే. స్పెషల్ గా మీకు చేయాలని అనిపిస్తే ఓకే ఈ హీరోతో నాకు కంఫర్టబుల్ గా ఉంటది, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, అట్లా ఇష్టం కంఫర్టబుల్ ఎవరితో చేస్తా అదేం బాగలేదు. లైక్ ఐ సెడ్ నాకు ఇప్పుడు అంత లగ్జరీ ఏం లేదు. మంచి ప్రాజెక్ట్ అయితే ఐ డూ ఇట్ విత్ ఎనీవన్, ఐ బి వెరీ హ్యాపీ. నాకు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాంట్ టు వర్క్ విత్ నాని గారు కానీ వీలైతే పవన్ కళ్యాణ్ సార్ కానీ. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో సెకండ్ సెకండ్ ఏదో ఏదో రోల్ ఇష్టం. అంటే ఆయన వల్ల ఇన్స్పైర్ యాక్టింగ్ లోకి వచ్చా ఫస్ట్. తర్వాత నాని గారిని తమిళ సిద్ధార్థ్ వాళ్ళని చూసా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే మనం లైక్ వితౌట్ ఇండస్ట్రీ సపోర్ట్ కూడా మనం సర్వైవ్ అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చాక దిగా. అట్లా ఇప్పుడు కలిసారా నాని గారిని? ఇద్దరిని కలిసా. నాని గారితో ఒక చిన్న రోల్ చేశా జెంటిల్ మ్యాన్ అనే సినిమాలో. చాలా చిన్న రోల్, జస్ట్ టు మీట్ హిమ్ ఆ రోల్ ఆ సినిమా చేశా. ఐ జస్ట్ వాంటెడ్ టు మీట్ హిమ్. సో చేశా, ఇట్ వాస్ గుడ్, హీ వాస్ నైస్. గుర్తుపడుతుంటారని కలిసినప్పుడల్లా. సో ఇప్పుడు మీకు కొత్త సీరియల్ స్టార్ మాలో మంచి ఫేమ్ ఉన్న క్యారెక్టర్, మంచి రోల్ పడింది కదా ఇప్పుడు మీకు, నువ్వు ఉంటే నా జతగా. సో దాంట్లో ఇప్పుడు మీకు కో యాక్టర్ హీరోయిన్ తనతో ఎలా ఉండింది? షీఈస్ ఫైన్, షీఈస్ అనుమిత, హర్ నేమ్ ఇస్ అనుమిత, షీఈస్ ఫ్రమ్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. షీఈస్ గుడ్ యాక్టర్. దీంట్లో జస్ట్ ఇంకా 2 days ఉంది అది రిలీజ్ అవ్వడానికి. సో ఏమనిపిస్తుంది? ఎక్సైటింగ్ ఉందా? yes it is exciting. I don't know, అంటే కొంచెం టెన్షన్ కూడా ఉంది. అదే అంటే నేను చూసుకోవాలా ఎపిసోడ్ ఎలా వచ్చింది, ఐడియా లేదు నాకు. అంటే దీంట్లో మీ క్యారెక్టర్ అనేది డ్రింక్ చేస్తారా? అన్ని హీస్ ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆకురోడి. ఆవారా అని చెప్పలేము, బట్ హీస్ అ రౌడీ విత్ అ కాజ్, ఇన్ ద సెన్స్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే పర్సన్. చెప్పాలి మంచి ఎలా చెప్పాలి, అది బేసిక్గా అది మంచి రౌడీ ఇన్ ద సెన్స్. వాడు అంటే ఇప్పుడు ఏమైనా కిడ్నాప్లు అయితే, దొంగ పెళ్లిళ్ళు చేసుకుంటే అలాంటి కొన్ని ఉంటాయి పంచాయతీలు, ఆ టైప్ సార్ట్ అవుట్ చేసే రౌడీ. అంతేగాని వాడిని దౌర్జన్యం చేయడు. సో హీ వర్క్స్ ఫర్ అనదర్ డాన్. అతను మంచి డాన్. ఏంటంటే కాకపోతే ఏంటంటే ఊళ్ళో ఇలాంటి పంచాయతీలు సెట్ చేస్తా ఉంటాడు, వీడు ఆ డాన్ దగ్గర పనిచేస్తాడు అనమాట. అంతేగాని వీడు దౌర్జన్యం చేయడు, ఏమన్నా తప్పులు జరుగుతుంటే వెళ్ళి వాటిని ఆపుతాడు అనమాట. ఆ టైప్ రౌడీ వీడు. ఓకే. సో దీంట్లో మెయిన్ లీడ్ వచ్చింది మీకు, ఈ ఛాన్స్ అనేది దేని ద్వారా వచ్చింది? అంటే ఐ మీన్ ఈ రోల్ లో బాగుంది, సెట్ అవుతారు అర్జున్ గారు అని చెప్పి ఎవరో ఒక అనుకుంటారు కదా, సో అలా ఎవరికి అనిపించింది? అంటే బేసిక్ గా అంటే స్టార్ మాల్ నేను తెలుసు కదా, దీనికి ముందు ఆల్మోస్ట్ ఒక 3-4 సీరియల్స్ అడిగారు నన్ను, బట్ నేను చేయనని చెప్పా. బికాస్ మై ఫోకస్ వాజ్ మోర్ ఆన్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్. బట్ అవి కొంచెం అక్కడ ఆపర్చునిటీస్ స్లో అవుతున్నాయి, అంత పుష్ వెళ్ళట్లా. అంటే నడుస్తున్నాయి కొన్ని యాజ్ ఇన్ డిస్కషన్స్ లో, చాలా ఎప్పుడో 1 year బాగా లేట్ అవుతున్నాయి. దేర్ ఆర్ మై అదర్ డైరెక్టర్ ఫ్రెండ్స్ వెళ్ళి ప్రొడక్షన్ హౌసెస్ పిచ్ చేసి, నేను నా డైరెక్టర్ ఫ్రెండ్స్ వెళ్ళి, అది కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్. ఆ టైంలో నేను మొన్న ఏఎన్ఆర్ గారి 100th సెంటెనరీ సెలబ్రేషన్ జరిగాయి, అప్పుడు నేను రామ్ దాస్ రోల్ పెర్ఫార్మ్ చేశా స్టార్ మాలో. లైక్ అందరూ నాగేశ్వర గారి చేశారు, లైక్ దెర్ వాజ్ నేను ఇంకో ఆయన కబీర్ దాస్ చేశారు, నేను రామ్ దాస్ చేశాం. దట్ వాజ్ ఫైనల్ సెగ్మెంట్ అన్నమాట. దానికి నాగ్ సార్ వచ్చి చూశారు, వి పెర్ఫార్మ్డ్ ఆన్ ద స్టేజ్. నేను ఒక్కడే నాగ్ సార్ రోల్ ప్లే చేశా, రామ్ దాస్ నా కో యాక్టర్ వచ్చేసి కబీర్ దాస్ చేశారు. ఆ పర్ఫార్మెన్స్ అయిపోయాక నేను డ్రెస్ మార్చేసుకుని కిందకి వచ్చా, ఇట్లాంటి ఆల్మోస్ట్ ఇలాంటిది ఏదో వేసుకుని బయట వెయిట్ చేస్తుంటే ఈ షో తాలూకా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన వచ్చేసి ఆయన అడిగారు అనమాట, ఏంటి చేస్తావా ఇలాగా అంటే, సీరియల్ అంటే వద్దులేండి సార్ ఇప్పుడు వద్దు అన్నట్టుగా మాట్లాడి వెళ్ళిపోయాను నేను. బట్ లేటర్ ఆన్ వాళ్ళు కొంచెం ఫాలో అప్ చేశారు. దే హ్యాడ్ అనదర్ తమిళ్ గై, సమ్హౌ తన డేట్స్ వర్కౌట్ కాల, మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. దెన్ అదే టైంలో నేను ఇంకొక ఓటీటీ సిరీస్ ట్రై చేస్తున్నా. ఈ మధ్య డైలీ సిరీస్ ఎక్కువ నడుస్తున్నాయి ఓటీటీలో కూడా. సో అది నాకు బడ్జెట్స్ పరంగా వర్కౌట్ కాల. దెన్ ఐ ఫెల్ట్ ఓకే వెన్ ఐఎమ్ ఓకే టు
ఓటీటీ అయితే ఏంటి, టీవీ అయితే ఏంటి, ఇన్ఫాక్ట్ అదైతే ఓన్లీ జస్ట్ ఓటీటీ, ఇదైతే టీవీ ప్లస్ ఓటీటీ. అండ్ ఇది ఇంకా బడ్జెట్ కూడా ఎక్కువ, రీచ్ ఎక్కువ ఉంటుంది, అండ్ రోల్ కూడా బెటర్ రోల్ దాంతో పోలిస్తే అని చెప్పి నేను ఇది తీసేసుకున్నాను. అండ్ మీ రెమ్యునరేషన్ కూడా బయట ఎక్కువ అని టాక్, మరి నిజమేనా? నో ఎక్కువేం కాదు, రీజనబుల్, చాలా రీజనబుల్ నేను. అండ్ అంటే వాళ్ళు ఇంకొకళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్స్ బట్టి వాళ్ళు ఉంటాయి కదా, బడ్జెట్స్ బట్టి. సో యా, ఐ కోటెడ్ వెరీ రీజనబుల్ అమౌంట్, బట్ అది ఎందుకో సంహౌ వర్కౌట్ కాల. నాకు ఇనిషియల్ గా భయం వేసింది, ఏంటి సీరియల్ చేయొచ్చా లేదా, సీరియల్ చేస్తే మన మూవీస్ కి వాటికి దూరం అవుతా అన్న భయం చాలా ఉండింది నాకు. అందుకే ఇనిషియల్ గా నేను చాలా ఆల్మోస్ట్ ఒక 5-6 సీరియల్స్ నో చెప్పా. జెమినీలో 2 సార్లు అడిగారు, ఈటీవీలో 2 సీరియల్స్ అడిగారు, దీని ముందు స్టార్ మాలో 3 సీరియల్స్ అడిగారు. సో మీకు సీరియల్స్ కంఫర్టబులా, సినిమాస్ కంఫర్టబులా? ఏదైనా కంఫర్టబుల్ యాజ్ లాంగ్ యాజ్ ద రోల్ ఈస్ గుడ్. బట్ ఆబ్వియస్లీ ఫైనల్ ఏం ఏంటంటే మూవీసే కదా, మూవీస్ కున్న స్టేజ్ గ్రాండియర్, రీచ్ ఎక్కువే. అంటే టీవీ కూడా మంచి రీచే, ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. ట్రీట్మెంట్ ఇన్ ద సెన్స్ స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్, కథ క్యారెక్టర్స్ ట్రీట్మెంట్ ఇక్కడ వేరే ఉంటుంది, టీవీలో మూవీస్ లో వేరే ఉంటుంది కొంచెం. బట్ వీఆర్ ట్రయింగ్ ఈ సీరియల్లో అట్లీస్ట్ ట్రయింగ్ టు బి యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్. కొంచెం మరి అంత ముందు ఉన్నట్టు కాకుండా కొంచెం సినిమాటిక్ జోన్ లోనే ట్రై చేస్తున్నాం. మీరు ప్రోమోస్ చూస్తే మీకు అర్థమవుతుంది, కొంచెం కెమెరాస్ యూసేజ్ గానీ రెడ్ యూజ్ చేసాం సోఫార్. ప్రోమోస్ కి అయితే యారీ యూజ్ చేశారు. ట్రైంగ్ టు బి యాజ్ సినిమాటిక్ యాజ్ పాసిబుల్. సో ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ అయిపోయింది షూట్ తెలియదు, 6 to 7 అయినట్టుంది. అంతే, గోయింగ్ ఆన్. ఇట్స్ గోయింగ్ ఆన్. సో మీకు ఏమనుకుంటున్నారు, ఇది బ్లాక్ బస్టర్ అవబోతుంది, ఐ మీన్ ఇది ముందు ముందు ఇంకా కొనసాగుతుంది, ఈ సీరియల్ మంచిగా నమ్మొచ్చు, ఎక్సైటింగ్ ఉన్నా నేను అని అనిపిస్తుందా మీకు? యా, ఐ థింక్ రెస్పాన్స్ ఇస్ సో ఫార్ గుడ్. మా ప్రోమో కూడా చాలా వైరల్ అయింది. ఆల్మోస్ట్ ఒక మీమ్ అయితే 10 million వ్యూస్ కొట్టింది అది. ఇది మీరు చూసారు లేదో, ఫస్ట్ ప్రోమో బాగా వైరల్ అయింది. నెక్స్ట్ వచ్చిన 2 ప్రోమోస్ కూడా బాగానే రీచ్ బాగుండింది. లైక్ ఐ సెడ్, కొంచెం సినిమాటిక్ గానే వెళ్తున్నాం. రెస్పాన్స్ బాగుంది. ఫస్ట్ ఇనిషియల్ గా 10 PM అనుకున్నారు స్లాట్, జనాలు రెస్పాన్స్ బాగుండడం 9:30కి మూవ్ చేశారు. అండ్ యా, మరి చూడాలి, చాలా గాడ్స్ హ్యాండ్స్, అది వర్కౌట్ అయితే మంచిదే. కొంచెం అదే బేసిక్ గా ఇందులో ఏంటంటే నాకు నా ప్లస్ ఏంటంటే హీరో రోల్, అబ్బాయి రోల్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫీమేల్ హీరోయిన్ రోల్. యూజువల్ గా సీరియల్స్ ఎట్లా ఉంటదంటే ఆ అమ్మాయి రోల్ కొంచెం ఎక్కువ ప్రామినెన్స్, డామినేటింగ్ గా ఉంది ఈ హీరోయిన్ రోల్ తో మీది కంపేర్ చేస్తే. ఎక్స్పెక్ట్ చేసినట్టు అదేనా, లేకపోతే డిఫరెంట్ గా అంటే ఈక్వల్ ఉంటాయి. బట్ సోఫార్ ప్రోమోస్ లో కొంచెం వీడిది ఎక్కువ కనిపిస్తోంది. సెకండ్ ప్రోమోలో అమ్మాయిది ఎక్కువ చూపించారు. అండ్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఉంటది ఖచ్చితంగా. బట్ మిగతా సీరియల్స్ లో ఒక్కోసారి ఏంటంటే అమ్మాయిది ఎక్కువ ఉంటుంది. ఇందులో ఏంటంటే వీడు కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్. నేను ఒప్పుకోవడానికి కూడా కారణం ఏంటంటే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, చాలా ఎమోషన్స్ ఉంటాయి. వీడు ఇస్ నాట్ జస్ట్ అన్ ఆకురోడి. అంటే యాక్షన్ ఉంటుంది, తర్వాత వీడికి ఒక పెయిన్ కూడా ఉంటుంది. వీడికి ఫాదర్ కి ఒక డిస్కనెక్ట్ ఉంటుంది అనమాట చిన్నప్పటి నుంచి. సో వీడు ఆ పెయిన్ క్యారీ చేస్తా ఉంటాడు. కొంచెం లవ్ యాంగిల్ ఉంటుంది, ఫ్రెండ్స్ తో కామెడీ ఉంటుంది. సో హ్యావ్ లాట్ ఆఫ్ షేడ్స్ టు పోర్ట్రే. అండ్ నేను ఇప్పటిదాకా సాఫ్ట్ బాయ్, లవర్ బాయ్ రోల్స్ చేసుకుంటూ వచ్చా నేను ఇప్పటిదాకా చేసినవన్నీ. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నాకు అది కూడా నాకు అనిపించింది, ఓకే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నాకు కిక్ ఇచ్చింది అనమాట, చేద్దాం ఈ రోల్, ఎలా ఉంటుందో, చేయగలుగుతానా లేదా అని చెప్పి నాకు కూడా మంచి ఛాలెంజ్ అనమాట. చూసే ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ కూడా అరే వీడు ఇట్లాంటి రోల్స్ కూడా చేయగలడని ఒక ఇది కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ తెలుగులో రైట్ నౌ శ్రీలీల, హిందీలో మీకు సోనాలి బిందే అండ్ భూమిక అన్నారు ఇష్టం. వాళ్ళు అంటే అదే పాతప్పుడు ఇష్టం. సో ఇప్పుడు ఫ్రెష్ శ్రీలీల ఇష్టం, బాగా డాన్స్ చేస్తుందా. డాన్స్ ఒకటేనా, యాక్టింగ్ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ శ్రీలీల. యాక్టింగ్, లుక్స్ అంతా నాకు శ్రీలీల బాగా నచ్చుతుంది. కలిసారా శ్రీలీలని? ఒక్కసారి బీబీ జోడీలో కలిసా. షీ కేమ్ యాజ్ అ సెలబ్రిటీ గెస్ట్. ఒక్కసారి కలిసా. సో మీకు డాన్స్ అంటే ఇష్టం? డాన్స్ చాలా ఇష్టం నాకు. అండ్ షీజ్ అన్ అమేజింగ్ డాన్సర్. చాలా బాగా చేస్తుంది అమ్మాయి డాన్స్. సో మీకు చూస్ చేసుకోమంటే డాన్సా, ఆర్టిస్ట్ గా
మంచిగా ఎదగాలనుకుంటున్నారా? రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే ఏ చూస్ చేసుకుంటారు? రెండు ఆర్టిస్ట్ ఒక్కటే చూస్ చేసుకోవాలి. నా ఉద్దేశంలో రెండు రెండు చూస్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ అవి చేస్తున్నారు కూడా మీరు. సో ఒక్కటే చూస్ చేసుకోవాలంటే ఏ చూస్ చేసుకుంటారు? ఆర్టిస్టే ఫస్ట్. అదే ఫస్ట్ మెయిన్. అదే డాన్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆర్టిస్ట్ అని అనుకుంటున్నాను. డాన్స్ అంటే ఇష్టం అన్నారు? ఇష్టమే. యాక్షన్ ఇష్టమే, కామెడీ ఇష్టమే, బట్ ఐ థింక్ ఇట్ ఆల్ కమ్స్ అండర్ బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్ అని. అది ఒక సెగ్మెంట్ అది యాక్టర్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు నువ్వు మెయిన్ లీడ్ చేస్తుంటే ఇప్పుడు సాంగ్స్ చేయాలి, ఫైట్లు చేయాలి, కామెడీ చేయాలి, రొమాన్స్ అన్ని ఉంటాయి కదా. సో పార్ట్ ఆఫ్ ద రోల్ ఆబ్వియస్ గా. కాకపోతే మీరు దీంట్లో జోడీలో చేశారు కాబట్టి కొంతమంది ఎక్కువ డాన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, సో అట్లా చూసుకుంటే లేదు అంటే డాన్స్ ఇష్టం కానీ డాన్స్ మాత్రమే ఇష్టం కాదు. డాన్స్ ఎందుకు ఇష్టం, యాక్టింగ్ లో భాగం కాబట్టి ఇష్టం. ఇప్పుడు ఈ సీరియల్ తో మీరు నువ్వుంటే నా జతగా సీరియల్ తో ఒకవేళ సీరియల్స్ కే పరిమితం అయిపోతే సినిమాస్ ఏం చేయరా? అలా అవ్వకూడదని అనుకుంటున్నా, ఎందుకంటే ఐ డోంట్ థింక్ ఐ విల్ యాక్సెప్ట్ అనదర్ సీరియల్ అండ్ నా కాంట్రాక్ట్ లో కూడా అట్లనే ఉంది. నేను దిస్ ఇస్ మై కాన్షియస్ డెసిషన్. ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ భయం నాకు ఉండింది, లైక్ వాట్ ఇఫ్ ఐ గెట్ యునో దీనికే లిమిట్ చేసేస్తారన్న భయం బాగా ఉండింది నాకు బిఫోర్ సైనింగ్. చాలా మంది నా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కొంతమంది అప్రోచ్ అయ్యి వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకున్నా ఏంటి పరిస్థితి అని చెప్పి. సో వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఒక రకంగా రీచ్ పరంగా హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ. నేనంటే తెలియని వాళ్ళు ఉండరు ఇంకా మన రెండు రాష్ట్రాల్లో. ఐ విల్ బికమ్ అ హౌస్ హోల్డ్ నేమ్ ఇది చేయడం వల్ల. సెకండ్ ఆల్రెడీ బిగ్ బాస్ తో గుర్తింపు ఎలాగా వచ్చేసింది. అంటే బిగ్ బాస్ వేరే, బిగ్ బాస్ లో మన యాక్టింగ్ ఏం ఉండదు కదా, ఇట్స్ లైక్ రియాలిటీ వాట్ ఎవర్. ఇదేంటంటే యూఆర్ డూయింగ్ అ రోల్ అండ్ యూ హ్యావ్ మెనీ ఎమోషన్స్ టు పోర్ట్రే. ఒక కథ నడుస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఆల్సో. అదొకటి. అండ్ లైక్ ఐ సెడ్ ఏంటంటే మాకు రీచ్ ఇంపార్టెంట్ నాన్ ఇండస్ట్రీ కిడ్స్ కి. సో రీచ్ ఎక్కువ ఉంటే ఇప్పుడు ఏంటంటే సీరియల్స్ నుంచి కూడా మూవీస్ కి, ఓటీటీ సిరీస్ కి యాక్ట్ చేస్తున్న వాళ్ళు వెళ్తున్నారు చాలా మంది బికాస్ ఆఫ్ దేర్ రీచ్. వీ హ్యావ్ సో మెనీ గుడ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు సీరియల్స్ లో చేసి మంచి మంచి సపోర్టింగ్ రోల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హిందీలో గానీ తెలుగులో గానీ యష్ ఉన్నాడు, హిందీలో సుశాంత్ సింగ్ గానీ, మన తెలుగులో కూడా చాలా మంది ఇప్పుడు కామెడీ రోల్స్ గానీ, సపోర్టింగ్ రోల్స్ గానీ, మూవీస్ లో గానీ, ఓటీటీ వెబ్ సిరీస్ గానీ చేస్తున్నారు. సో ఐ ఫెల్ట్ ఓకే ఇదంత బ్యాడ్ ఆప్షన్ ఏం కాదు, మనకి ఇంకా ప్లస్ అవుతుంది అన్న ఒక హోప్. అండ్ అట్ ద సేమ్ టైం అది ఆ ఒపీనియన్ రాకుండా ఉండడానికి ఐ వాంట్ టు మేక్ ష్యూర్ అట్ దిస్ ప్యారల్ గా ఇది చేస్తూనే ఒక వెబ్ సిరీస్, ఓటీటీ వెబ్ సిరీస్, ఒక ప్రైవేట్ సాంగ్స్, మూవీస్ చేసుకుంటూ వెళ్తూ ఓకే వీడు ఈ ఒక్క ప్లాట్ఫామే కాదు మిగతా కూడా చేస్తాడు, అన్ని కవర్ చేస్తాడు, అన్ని ప్లాట్ఫామ్స్ అన్న ఒపీనియన్ క్రియేట్ చేద్దాం అని ఉంది. ఓకే. ఇప్పుడు వెబ్ సిరీస్ ఉంటే ఒక వెబ్ సిరీస్ లో ఒక హీరో హీరోయిన్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెడతారు. సో ఆ హీరోయిన్ అనే పర్సన్ ఇంత ముందుకు ఏమి చేయలేదు, ఫ్రెషర్ అనుకోండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా? అసలు కాస్టింగ్ నేను ఇన్వాల్వ్ గాను. ఎవరైనా ఓకే. నేను వాళ్ళు ఒకవేళ నీకు ఎవరైనా తెలిస్తే ఫ్రెండ్స్ సపోర్ట్ రిఫర్ చేయని అడిగితే పంపిస్తా. ఇంకా సెలక్షన్ వాళ్ళు ఇష్టం. మరీ ఆఫ్ లో ఉంటే గానీ నేను మాట్లాడను. ఓకే సెట్ అవుతుంది అంటే సెట్ అవుతుందా లేదా అని ఒక డౌట్ ఏదో ఉంటే గానీ నేను మాట్లాడను. అదర్వైజ్ ఇట్స్ దేర్ చాయిస్, ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్, ప్రొడ్యూసర్ చాయిస్. అంటే మీకేమైనా పర్సనల్ గా ఉందా అంటే చాలా బాగా చేయగలదు అంటే ఇంతకుముందు చేసింది ఓకే ఎక్స్పీరియన్స్ ఉంది అది వేరు, ఫ్రెషర్ అయితే చేయలేదేమో అలా లేదు, షీ హస్ టాలెంట్ అండ్ ఆల్, దెన్ ఐ డోంట్ మైండ్. నాదే ఉంది, డైరెక్టర్ కదా ఒప్పుకోవాల్సింది. హీ హాజ్ అ విజన్ కదా ఒక క్యారెక్టర్ కి ఒక్కొక్కళ్ళకి అతను అనుకుంటాడు కదా ఈ అమ్మాయి అయితే రోల్ కి సెట్ అవుతుందని. సో ఐ కెనాట్ వీటో హిజ్ చాయిస్. ఐ విల్ ప్రాబబ్లీ జస్ట్ సజెస్ట్ ఓకే వీళ్ళు చూడు అని అంటాను అంతేగాని ఇంకా ఐ లీవ్ ఇట్ టు దెమ్. ఓకే. ఇప్పుడు కొత్తగా వెబ్ సిరీస్ వస్తుంది కదా భ్రమరాంబికతో, సో తను సీనియర్ ఆర్టిస్టేనా? షీ హాస్ డన్ సమ్, చేసింది చాలానే. తను అంతకుముందు తను చాలా ఫేమస్ షార్ట్ ఫిల్మ్స్ లో, యూట్యూబ్ లో వేసిన మూవీస్ కూడా ఒక ట్రెండ్ వచ్చింది, కొన్ని మూవీస్ చేసింది తను. అండ్ ఐ నో హర్ బిఫోర్. సో యా, సో ఈ వెబ్ సిరీస్, ఈ సీరియల్ ఇంకా ఇవి రెండు కాకుండా సరే అందుకే సీరియల్ చేస్తున్నా ఇంకో పక్కన వెబ్ సిరీస్ కూడా చేయడం బ్యాలెన్స్ చేద్దాం. సో ఈ రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు కదా. సినిమా ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? మూవీస్ ఒకటి ఆగింది నాది. సో ఐఎమ్ హోపింగ్ ఇట్ రెజ్యూమ్స్ బ్యాక్ అగైన్. వాళ్ళకి ప్రొడక్షన్ వచ్చాయి, రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ మెయిన్ లీడ్స్.
నేను సెకండ్ లీడ్ అన్నమాట. మేఘా ఆకాష్. మెగా ఆకాష్. ఓకే. అది సైన్ చేశాను, ఆల్మోస్ట్ 80% షూట్ కూడా అయిపోయింది, హోపింగ్ మిగతా ఫినిష్ అయ్యిందని. అది కాకుండా ఒక ఓటీటీ వెబ్ సిరీస్ కూడా సైన్ చేశా, అది షూట్ స్టార్ట్ అవ్వాలి, అది హాట్స్టార్ ది. సో వెయిటింగ్. ఇలా ఇంకా కొన్ని ప్రైవేట్ సాంగ్స్ చేశాను, అవి కూడా వస్తాయి త్వరలో. ఓకే. సో అన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా అట్లా. సో ఎట్ లాస్ట్ ఫైనల్లీ నువ్వుంటే నా జతగా ఈ సీరియల్ స్క్రీన్ పైన రాబోతుంది. సో ఎక్సైటింగ్, నర్వస్, ఎవ్రీథింగ్, బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ సీరియల్. సో రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలీదు. సో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు వ్యూవర్స్? ఇట్ విల్ బి డిఫరెంట్. మీరు చూసే రెగ్యులర్ సీరియల్స్ లో అయితే ఉండదు, కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది ప్లాట్ అది. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ అంతకుముందు తమిళ్, కన్నడ, బెంగాలీ చేస్తారు. ఫస్ట్ బెంగాల్లో చేశారంట, తర్వాత తమిళ్, తర్వాత కన్నడ, ఇప్పుడు తెలుగులో చేస్తున్నారు అది. సో ఐఎమ్ హోపింగ్ మిగతా భాషలో చాలా పెద్ద హిట్ ఇది. సో ఐఎమ్ హోపింగ్ తెలుగులో కూడా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా దేవుడి చేతిలో, ఆడియన్స్. ఈ సీరియల్ తో మీరు ఒక రేంజ్ కి, ఒక స్టార్డమ్ రావాలని అయితే మేమైతే హార్ట్ఫుల్ గా అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.